హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము కమ్మని కోడి గుడ్డు కూర తయారు చేస్తున్నాం. దీనికోసం మనం ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని మంచిగా నూనెలో దూరగా వేపుకోవాలి. బాగా మాడిపోనివ్వకూడదు ఫ్రెండ్స్. మన ఉల్లిగడ్డ అయితే ఇప్పటికి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన ఉల్లిగడ్డ అయితే పూర్తిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే 2 చెంచాల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం తక్కువగా తినే వాళ్ళు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది కొద్దిగా తక్కువగా వాడతారు కదా. ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి 4 కోడిగుడ్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవడమే. ఇవన్నీ ఇందులో వేసుకున్నాక చుట్టూ ఉన్నటువంటి గ్రేవీని తీసి కొద్దిగా గుడ్డు పై నుంచి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అందులో మునిగేలా ఉంచండి. అంతే, మీరంతా ఎంతో ఆశ ఎదురు చూస్తున్న కమ్మటి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ, చపాతీతో కానీ, పరోటాతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంత ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పండి. ఇలా అయ్యాక ఇది మాత్రం ఆప్షనల్ అండి. ఇది మాత్రం ఆప్షనల్ అండి. గరం మసాలా స్కిప్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే మీకు కావాల్సినంత కొద్దిగా వేసుకోండి. ఓకే, ఎగ్ కర్రీ ఈజ్ రెడీ.